ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు గౌరవం కోసం? సార్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి, దానికి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఆ పని చేయించాలి, ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశంతో ఎదురవుతున్నటువంటి సమస్యలు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉన్నారా? అసలు ఫస్ట్ ఆయన ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నారు, ఎన్నిసార్లు అవినీతి దూరంగా ఉండమంటున్నారు? పరిశ్రమల దగ్గరికి వెళ్లేది వాళ్ళే, అవినీతి దగ్గరికి వెళ్లేది వాళ్ళే. ప్రజల యొక్క జేబుల్ని తెలుగుదేశం శాసనసభ్యులు కత్తిరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాట వాడకూడదు, కానీ ఆ రకమైనటువంటి వ్యవహార శైలిలో వాళ్ళు ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వారికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదని మాట్లాడేటటువంటి మాట ఏ రకంగా మనం ఆలోచన చేయాలి? నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని నువ్వు కూర్చోబెట్టి నువ్వు క్రమశిక్షణగా ఉండమని చెప్పాల్సింది పోయి, నువ్వు క్రమశిక్షణ ఎక్కడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనులు జరగట్లేదో అక్కడ ఇంటర్ఫీర్ అయ్యి ఆ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి, అంటే తెలుగుదేశం జనసేన శాసనసభ్యుడు ఆయన మాట్లాడుతూ ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేటటువంటి చెక్కుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అంటే ఆఖరికి చీఫ్ మినిస్టర్ ఆఫీసులో కూడా జనసేన ఎమ్మెల్యేలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అని చెప్పి మొరపెట్టుకుంటా ఉన్నారు. అలాగే కింద స్థాయిలో పడినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ప్రభుత్వం మాది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ రకంగా చూడాల్సింది పోయి జనసేన అని జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళకి ఎదురవుతున్నటువంటి, వాళ్ళు నిత్యం ఎదురుపడుతున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు పరిష్కారం కానటువంటి వైనాన్ని అటెండ్ కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి అడుగులో అడిగేస్తాము, ఈయన సీనియర్ నాయకుడు, ఈయన చూసి పరిశ్రమలు వెళ్ళిపోయిన పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పినటువంటి మాటని అది ఆత్మహత్య సదృశ్యం కింద మనం మాట్లాడుకోవచ్చు. అది ఖచ్చితంగా రాజకీయాల్లో సూసైడ్స్ ఉంటాయి తప్ప హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప. అదే ఈరోజు జనసేనకి జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. విష్ణు గారు దాదాపు 30 ఏళ్ళుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ నాకు గౌరవం ఇవ్వండి సార్ అని ఎవరినన్ను అడిగేవాళ్ళ? అదే సార్, ఇప్పుడు అంత స్టెప్ డౌన్ అవ్వాల్సింది, అంత తగ్గి ఉండాల్సింది, అంత అణిగిమణిగి ఉండాల్సినటువంటి అవసరం జనసేనకి ఎందుకు వచ్చిందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి అర్థం కావట్లేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి అర్థం కావట్లేదు. గౌరవం ఎట్లా రావాలి? ఈ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేశామని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏ రకంగా ఉండాలి? ఈ రకంగా వ్యవహరిస్తుందా? ఈ రకంగా దిగజారిపోతుందా? ఈ రకంగా వాళ్ళని ప్లీజ్ ప్లీజ్ మాకు గౌరవించండి అని చెప్పని అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారిని చూపించి, ఎల్లో మీడియాని చూపించి వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని భయపెట్టాలని చూస్తారా? ఇది ఓ రకంగా ఏ రకంగా జనసేన పోతుందో, ఏ రకంగా నడుపుతున్నారో మనకు అర్థం కానటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి జనసేనకు సంబంధించి కానీ, లేకపోతే జనసేన కేడర్కు సంబంధించి కానీ ఈ ప్రభుత్వంలో, కొయిలేషన్ గవర్నమెంట్లో పూర్తిగా అన్యాయం జరుగుతుంది, అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పని మనకి నిన్న జరిగినటువంటి మీటింగ్ ద్వారా, లేకపోతే రాష్ట్రంలో అక్కడక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా మనం పరిగణలోకి తీసుకుంటే ఇది పూర్తిగా అవమాన భారాన్ని జనసేన కార్యకర్తలు మోస్తున్నారు అని చెప్పని మనం చెప్పొచ్చు సార్.